ఈరోజే అది పెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజునండి మీరు మర్చిపోకుండా ఈ ఆకుని ఇలా ఈ విధంగా కాల్చండి. అంటే నార్మల్గా ఏంటంటే కనుక మనకు జరగనే జరగదు, అవ్వనే అవ్వదు పనులని మనం ఏంటంటే పక్కన పెడుతూ ఉంటాము. అలాంటి పనులను మీరు పూర్తి చేసుకోవటానికి, అలాంటి పనుల నుంచి మీరు బయటపడటానికి ఈ ఆకు ఏంటంటే కనుక అమావాస్యకు చక్కగా పనిచేస్తుందండి. ఈ ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల, ఈ ఆకు మీద రాసి కాల్చడం వల్ల ఏంటంటే కనుక 24 గంటల్లోనే మీరు అనుకున్న పని జరిగే అవకాశాలు కూడా ఉంటాయని మనకేంటంటే పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, చక్కగా ఫలితం పొందండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ఈ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. బిర్యానీ ఆకుని ఏంటంటే కనుక తేజ్పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఆకు. ప్రకృతిలో ఏంటంటే కనుక నిండుగా అనుగ్రహం ఉండే ఆకు ఏదైనా ఉందా అంటే కనుక ఈ బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు. నెంబర్ 1గా నించుంటుందన్నమాట ఈ ఆకు. ఎందుకంటే ప్రకృతి అనుగ్రహం అంతా కూడా దీనికే ఉంటుందన్నమాట. అలా మనం పరిహారం చేయటం వల్ల ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరేంటంటేనండి ప్రయత్నించేసుకొని ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందని మనకేంటంటే కనుక శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం చక్కగా ఆచరించవచ్చు. ఇదేంటంటే కనుక మనం ఒక రకంగా చెప్పాలంటే అండి, ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అని మనకు పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. ఈ పరిహారం మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అంటే పెండింగ్లో చాలా పనులు ఉండిపోతాయండి. అస్సలు కొన్ని పనులు ఏంటంటే కనుక జరగవన్నమాట. ఆ పనులు ఏంటంటే కనుక జరగక మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పనులు జరగటానికి మేము ఏదైనా అంటే పరిహారం ఉంటే బాగుండు చేసుకుని చక్కగా పనులు జరిగేలాగా చేసుకునే వాళ్ళమేమో, కానీ మాకేది తెలియదని కొంతమంది బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఇది చక్కగా అనుకూలిస్తుంది. కొత్త సంవత్సరంలో ఇక మీకు తిరుగుండదు. ఈ పరిహారం ఈ అమావాస్య రోజున కనుక ఒకవేళ చేసుకోకపోతే మనకేంటంటే కనుకనండి 31st రోజైనా చేయొచ్చు, కొత్త సంవత్సరంలో మొదటి రోజు కూడా చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి. మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య మనకు కొంచెం శక్తివంతంగా వస్తుంది. కావున ఈ రోజున చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు జరగకుండా ఆగిపోయిన పనులు జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనకేంటంటే కనుక ఈ పరిహారానికి బిర్యానీ ఆకు కావాలి. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక మనం చెప్పాం కదా, చాలా శక్తివంతమైన ఆకు. ఈ ఆకుతో పరిహారం చేస్తే ఇంకా తిరుగుంటుంది అనమాట. ఈ ఆకు వల్ల చాలా మంది కూడా అండి అనేక రకాల పరిహారాలను చేసుకుని లాభ పొందారని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు మన ఇంట్లో ఉందనుకోండి, దాన్ని తీసుకోండి. లేకపోతే మనకు ఒక 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది కదా, అది తెచ్చుకోండి. కానీ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేయాలి, నీసుని తినకూడదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాలన్నా, జరగలేని పనులు ఆగిపోయి పెండింగ్లో పడిపోతాయి కదా, అలాంటి పనులైనా సరే జరగాలన్నా సరే ఒక బిర్యానీ ఆకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కటే బిర్యానీ ఆకు ఈ పరిహారానికి కావాల్సింది. పెద్దగా మనకు అవసరం లేదనమాట. ఒక ఆకుని తీసుకోవాలి. ఆకు ఎక్కడ కూడా ఏంటంటే కనుక చినిగి ఉండటం, చిల్లు పడి ఉండటం, అలానే కాకుండా కొంచెం డ్యామేజ్ అయ్యి లేకుండా ఉండే ఆకును మనం తీసుకోవాలి. అలాంటప్పుడే ఏంటంటే పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేసి అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా చేయటానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఇలా బిర్యానీ ఆకుని తీసుకోండి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు అండి, ఏం కాదు. మన సింక్ దగ్గర చేయొచ్చు. సింక్ లేకపోతే నార్మల్గా మనకి ఏంటంటే కనుక ఇలా గచ్చులు ఉంటాయి కదా, మనం ఇలా బాసన్లు అవి కడుక్కునే గచ్చులు ఉంటాయి కదండి, అక్కడ కూడా ఏంటంటే కనుక పరిహారంగా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే ఇలా ఆకును తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి, ఇతరులతో పంచుకోకండి. కొన్ని పరిహారాలు ఇతరులతో చెప్పి చేసుకుంటే అవి పెద్దగా ఫలించవు. అవేంటంటే కనుక తిరిగి మనకేంటంటే ఫలితం ఇవ్వక అవి రివర్స్ అవుతాయి అనమాట. అందుకే ఈ పరిహారం కూడా ఇలాగే చెప్పబడుతుంది అనమాట. ఎవరికి చెప్పకుండా చేసుకుంటే ఎక్కువగా ఫలితం పొందవచ్చు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరేంటంటేనండి మీ పనులు అయిపోయిన తర్వాత ఎలాగో మనం సోమవారం కాబట్టి చిన్న దీపమైనా సరే శివయ్యకు పెట్టుకుంటాం. అలా దీపారాధన చేసిన తర్వాత తలస్నానం చేసుకోండి. ఖచ్చితంగా అమావాస్య కాబట్టి తలస్నానం చేస్తే చాలా మంచిది.
మంచిది. చేసేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. మీ పని ఏది జరగటం లేదు, ఏ పని వల్ల మీరు సఫర్ అయిపోతున్నారు, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం లేదా, ఆ పని గురించి ఏంటంటే కనుక ఆకు మీద రాయండి. రాసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఏంటంటే కనుక 666 అని రాయండి. ఈ 6 ఎందుకు రాయాలండి అని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది, అమావాస్యకు సరి సమానమైన నెంబర్ అని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. అంటే అమావాస్యకి ఇలా సరి సమానం అండి అంటే కనుక ఈరోజు సోమవారం కదండి, మనకు సోమావతి అమావాస్య. ఈ అమావాస్యకి ఏంటంటే కనుక ఈ 666 అనే నెంబరు చక్కగా వర్తిస్తుంది, అంటే పనిచేస్తుంది. మనకి ఈ యొక్క అంకెశాస్త్ర ప్రకారం చూసుకున్నట్టయితే మనము ఇలా 666 అని రాస్తాం కదా, రాసిన తర్వాత మన పని ఏది జరగటం లేదు, ఏది పెండింగ్లో పడిపోయింది, మనం ఏ పని వల్ల ఎక్కువగా సఫర్ అయిపోతున్నామో, ఆ పని ఎందుకు జరగటం లేదో మనం ఏంటంటే కనుక రండి చక్కగా దాని మీద రాయాలి. ఇప్పుడు ఏ పని ఉంటుందో ఆ పని ఒక్కటి రాస్తే సరిపోతుంది, కానీ పైన ఖచ్చితంగా 666 రాయాలి. 666 రాసిన తర్వాత కింద మీ పని రాయండి. ఏ పనైనా పర్వాలేదు, అంటే కొందరికి డబ్బు అంటే పెండింగ్ లో పడిపోతుంది, డబ్బు రావటం ఆగిపోతుంది. కొంతమందికి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇల్లు కట్టుకుంటున్నారు, అది పెండింగ్లో పడిపోయింది, అది అసలు కూడా జరగటం లేదండి అని బాధపడతారు. ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటారు, ఆ వ్యాపారంలో చాలా ఆటంకాలు వచ్చి ఆ పని ఏంటంటే కనుక పెండింగ్లో పడిపోయి ఇంకా ఆగిపోతుంది. పని అనే కాదు, ఏదైనా సరేనండి, ఇల్లు కట్టడం కానీ ఏదైనా మీ పర్సనల్ కానీ ఏదైనా సరేనండి, ఇంకా పని ఆగిపోయిందని మీరు అనుకుంటారు కదా, దాని గురించి రాయాలి. కానీ ఇక్కడ మొత్తం ఆకు మొత్తం నింపేయకండి, ఒకటి మాత్రమే రాయండి. అలాంటప్పుడు ఫలితం ఉంటుంది. మీరేంటంటేనండి ఆకు మొత్తం కూడా నింపేయటం, అనేక రకాల పనులు రాయటం ఇలా చేయకండి. ఏ పని అయితే జరగటం లేదో, ఏ పని వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో అదొక్కటి రాసేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఆకుని ఏం చేయండి అంటే కనుక మీరు చక్కగా మీ సింక్ దగ్గర కాల్చేయండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇలా కాలుస్తాం కదా, మనం అలా కాల్చే పనులు ఎప్పుడు కూడా అండి 99% మనకేంటంటే రిజల్ట్ని తెచ్చిపెడతాయి. అంటే మనం 100% అని చెప్పాం కానీ 100% వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే కనుక మ్యాక్సిమం మనకి పనులు జరిగేలాగా చేయటానికి ఈ పరిహారం తప్పక మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కాల్చిన తర్వాత ఆ బూడిదనంతా కూడా నీళ్ళల్లో పోసేసి, అంటే నీళ్లు పోసేయండి సరిపోతుంది, అదంతా కూడా కొట్టుకొని పోతుంది. అలా మనకు తిరిగి ఆ పని ప్రారంభం అవ్వటం కానీ, ఆ పని వల్ల మనం విజయం సాధించడం కానీ, పనుల వల్ల ఏంటంటే కనుక బాగా మనకు కలిసి రావటం కానీ ఇలాంటివి మన కళ్ళతో చూస్తామన్నమాట. వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం అయితే సమయం పడుతుంది. అంటే కొంచెం సమయం అంటే కనుక ఇప్పుడు మనం 24 గంటలు అనుకున్నాం కదండి, మనకేంటంటే కనుక మన స్థితిగతి కూడా బాగుండాలి కదా. అలానే కాకుండా మనకు కొన్ని గ్రహాలు కూడా అనుకూలించాలి. పనులు మనం ప్రారంభించేటప్పుడు ఆ పనుల్లో ఏంటంటే కనుక మనకు అనేక రకాల అంటే ఎఫెక్ట్స్ ఉంటేనే ఆ పని అనేది జరుగుతుంది. ఎలా అంటే కనుక ఇప్పుడు మనకు దైవానుగ్రహం ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే ఆ పని సాగుతుందా లేదా అనేది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు స్థితిగతులు బాలేక ఆ పనులు పెండింగ్లో పడతాయి. అలా కూడా ఏంటంటే కనుక మనకు ఒకవేళ స్థితిగతులు బాలేకపోతే 24 గంటల్లో జరగాల్సిన పని 48 గంటల్లో అయినా సరే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఫలితం వస్తుంది, రాదని కాదు. కానీ మనం ఏంటంటే కొంచెం ఆలస్యంగానైనా సరే చూడగలుగుతాం, లేదంటే మనం అనుకున్న సమయానికి కూడా మనం పరిహారం అంటే అది సిద్ధింపబడేలాగా చేసుకుని 100% ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది, కానీ చెడు ఫలితం అయితే రాదండి. బిర్యానీ ఆకుకు అత్యంత శక్తి ఉంటుంది. బిర్యానీ ఆకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. దానితో ఏది చేసుకున్నా కానీ మనకు ఫలితం అనేది ఉంటుంది. మనము ఇంకా రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ బిర్యానీ ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఆకు అనేక రకాల శక్తులు దాగుంటాయి. అటు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహంతో పాటు మనం చేసే సంకల్పం అలానే వచ్చేసి ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఏ పని అయితే జరగదో ఆ పని దాని మీద రాయండి. పైన మాత్రం ఖచ్చితంగా 666 అని రాయాలి. బ్లాక్ పెన్నుతో రాయకూడదు, మిగతా పెన్నులతో రాసుకొని చక్కగా కాల్చేస్తే ఫలితం ఉంటుందన్నమాట. ఇలా ప్రయత్నించుకోండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు జరిగిపోతాయి. జరగదన్న పని ఖచ్చితంగా జరిగి తీరే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి 7 రోజుల సమయం కూడా పట్టవచ్చండి, కొంతమందికి 24 గంటలు, కొంతమందికి 48 గంటల్లో మాత్రం ఖచ్చితంగా జరిగి తీరే అవకాశం అయితే ఉంటుందని మనకు ఏంటంటే కనుక సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేయండి. అంటే చేసేటప్పుడు మాకు జరుగుతుంది, ఫలితం వస్తుంది, మేము ఫలితాన్ని పొందుతామనుకుని మీరు చేసుకున్నారనుకోండి, తప్పనిసరిగా ఫలితం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే మాకు రాదు అంటే వస్తుందో రాదో ఇలా మనకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీరు చేయకండి. ఎందుకంటే డౌట్స్ ఉంటే కొన్ని పరిహారాలు పనిచేయవు. అలాంటిదే ఈ పరిహారం అని చెప్పొచ్చు.
కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం. ఈ పరిహారం కూడా ఏంటంటే గనక మనకు అంటే తప్పకుండా ఫలితాన్ని ఇచ్చే పరిహారం. ఇప్పుడు కొంతమందిని మనం గమనిస్తాం, కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి. ఏంటంటే ఇప్పుడు మన భర్త కావచ్చు, మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మన మాట వినరండి. అంటే మన మాట వినటం అంటే గనక కంప్లీట్‌గా మన దగ్గరే ఉండాలి, మన కాళ్ళ దగ్గర పడుండాలని కాదు. కాకపోతే ఏంటంటే గనక భార్యాభర్తల బంధం కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తులు మనల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వ్యక్తులు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే గనక మన మాట వినరు. మనం కూడా ఎదుటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటాము. మనం చెప్పినట్టు వినాలని చాలామందికి ఉంటుంది. అసలు మన మాట వినకుండా మనని ఎదురు చెబుతూ ఉంటారు. కొద్ది రోజులు ఏంటంటే కనుక మనతో బాగుంటారు. ఆ తర్వాత ఏంటంటే ఇలా సంబంధాలు తెగతెంపులు చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే దూరం పెట్టడం, ఇలా ఫోన్ చేసినా కానీ మాట్లాడకపోవటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు మీ భర్త పరంగా కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పరంగా కావచ్చు, ఆ వ్యక్తులు మీ మాట వినాలన్నా, మీకు అనుకూలంగా ఉండాలన్నా సరే ఈ విధంగా ఈ పరిహారం చేయండి. ఇది కూడా బిర్యానీ ఆకుకు సంబంధించింది అనమాట. ఇలా బిర్యానీ ఆకుకు సంబంధించిన పరిహారమే కాబట్టి మీరు ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. అంటే ఇది చేసిన తర్వాత ఇది చేసుకోవచ్చండి అంటే కనుక చేయొచ్చు. కానీ 2 కలిపి ఒకటేసారి కాల్చకూడదు, 2 కలిపి ఒకటేసారి చేయకూడదు. ఇది పూర్తి చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఫలితం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందు చెప్పిన పరిహారం ఏంటంటే పనుల పరంగా మనం చేసుకోవాల్సిందండి. అంటే పెండింగ్లో ఉన్న పని జరగదన్న పని, ఇంకా ఈ పని జరగదు, ఇలా మనం డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటి పనుల పరంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మాట వినాలి. వాళ్ళంటే మాకు ఇష్టము, వాళ్ళతోనే మేము ఉండాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు మా మాట వినటం లేదు, మా మాటకు ఎదురు చెబుతూ ఉంటారు అని కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే కనుకనండి అంటే మనం ఇప్పుడు చాలా వరకు కూడా అన్నీ వదిలేసుకొని ఒక వ్యక్తి కోసం మనం వస్తాము అంటే మన భర్త కావచ్చండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనల్ని అర్థం చేసుకోవడం మనను చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తల పరంగా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటే బాగుండు, లేదంటే నా భార్య నన్ను ప్రేమగా చూసుకుంటే బాగుండు, అసలు కూడా నా మాట వినరు అంటే నాకు ఎదురు చెబుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరి మాట ఒకరు విండి అండర్స్టాండింగ్లో ఉన్నామనుకోండి, ఆ కుటుంబం ఏంటంటే కనుక చక్కగా ఉంటుందండి. అదే నువ్వెంత నేనెంత, అసలు నీ మాట నేను ఎందుకు వినాలి అన్నట్టుగా ప్రవర్తించారనుకోండి, కుటుంబంలో తెలియకుండా కలహాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా బంధాలు అనేవి దూరమైపోతూ ఉంటాయన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న పరిహారం. మంచి కోసం మాత్రమే ప్రయత్నించుకోండి, చెడు కోసం మాత్రం చెయ్యకండి. ఎందుకంటే చెడు కోసం చేస్తే పెద్దగా అవి పరిహారాలు పనిచేయవు. ఈ ఆకు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకు వల్ల మనకు మంచి జరగాలంటే మనము అంటే మంచి కోసం మాత్రమే అంటే ఇలా మనం ఏంటంటేనండి చేసుకోవాలన్నమాట. మంచి కోసం చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన భర్త అండి మన మాట వినకుండా మనని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, కొంతమంది లైఫ్లో ఇలా జరుగుతూ ఉంటుందండి. మ్యాక్సిమం ఏంటంటే కనుక ఇలా జరుగుతూ ఉంటాయి. చాలామంది బాధపడిపోతూ ఉంటారు. పరిహారాల పరంగా ఏంటంటే కనుక కొంతమంది వెతుక్కుంటూ ఉంటారు. ఏదైనా ఉంటే బాగుండు, మా భర్తని మా దారిలో తెచ్చుకుందాము, మా కుటుంబాన్ని మేము చక్కగా నిలబెట్టుకుందాము, మా కుటుంబం ఇంకా ముందుకు వెళ్ళేలాగా చేసుకుందాము అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడ భర్తనే కాదు, భార్య, ప్రేమించిన వ్యక్తి, రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు పరిహారం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ భర్త పేరు కావచ్చు, మీ భార్య పేరు కావచ్చు రాసి మా మాట వినాలని రాయాలి. అంటే మంచి కోసం మాత్రమే, ఏదో 4 రోజులు మన మాట విన్న తర్వాత మన అవసరాలు అయిపోయిన తర్వాత వదిలేయటము, వారిని మళ్ళీ దూరం పెట్టడం, ఇలాంటివి చేయకూడదనమాట. మీకు అవసరం ఉందా చేసుకోండి, లేదండి మాకు అవసరం లేదనుకుంటే వదిలేయండి. కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఈరోజు తిదివార నక్షత్రాన్ని బట్టి మనకి ఏంటంటే కనుక ఈ పరిహారం 100 and 200% ఫలితం ఇస్తుందన్నమాట. మంచి ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి, ఫలితం పొందండి. అలానే ఇతరులతో పంచుకోకూడదు. ముందు పరిహారం చేసిన తర్వాత రెండో పరిహారం చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక ఇలా రాసేసి కాల్చండి. ఉదాహరణకు నేను చెబుతానండి. మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి. ఇప్పుడు నా భర్త చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారు, నా మాట వినరు, నన్ను పట్టించుకోడు. అలా నా మాట వినక ఏంటంటే కనుక మా ఇల్లంతా కూడా అల్లాకొల్లోలా ఉందనుకోండి, మీరు అంటే ఎగ్జాంపుల్ అండి, అలా ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక నా భర్త నా మాట వినాలి, నా కుటుంబం బాగుండాలనేసి మీరేంటంటే ఆకు మీద రాసేసి కాల్చేసి నీళ్లు పోయండి. మొత్తం కూడా అదేంటంటే బూడిదలాగా అయిపోతుంది. బూడిదలాగా అయిపోయిన తర్వాత మీరు నీళ్ళను పోసేయండి. ఇలా పోసేసిన తర్వాత వదిలేయండి. చూడండి, మీకు అర్థమైపోతుందండి. ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రాన్ని బట్టి ఆ మార్పుని మనం చూసుకోగలుగుతాం. మార్పు మనం ఏంటంటే గమనించుకోగలుగుతాం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి. తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి.